మండే ఆజ్ఞల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా, ఎముకల లోయలునా గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం చేయుమా, జీవనది వలనే ప్రవహించేదా, మండే ఆజ్ఞల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా, కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడినా, అగ్ని వర్షమై కుమ్మరించుమా, మండే ఆజ్ఞల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా, సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా, మండే ఆజ్ఞల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. హల్లెలూయా. పడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. ఏం పాట నాన్న? నీవు నాతో ఉన్నావయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క స్తుతి కీర్తన ద్వారా దేవుని ఆరాధిద్దాం. నీవు నాతో సుఖాలలో బాధలకములో మన కన్నీటితో శ్రమలలో మనతో కూడా ఉన్న దేవుడు ఆయన మాత్రమే. 38 సంవత్సరాలుగా ఆ యొక్క కోనేటి వద్ద ఉన్నటువంటి వ్యక్తిని అందరూ వదిలిపెట్టిపోయారు. కుటుంబస్తులు వదిలిపెట్టిపోయారు, బంధుమిత్రులు వదిలిపెట్టిపోయారు. కానీ ప్రభు ఆ వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తిని స్వస్థపరిచినటువంటి దేవుడు. 38 సంవత్సరాలుగా ఆయన జీవితంలో నిరీక్షణ కోల్పోయినటువంటి సందర్భంలో సజీవుడైనటువంటి ప్రభు ఆయనను దర్శించి, నా కుమారుడా స్వస్థపరచగొడుతున్నావా అని అడిగినప్పుడు, నా వాళ్ళు ఎవరూ లేరు. అతని స్థితిని చూసినప్పుడు ప్రభు కనికరపడి ఆయన నిగోరి పరిపెత్తుకొని వెళ్ళిపోమని, నువ్వు పరిపెత్తుకొని నడవమని సెలవిచ్చినటువంటి దేవుడు. ఈ లోకంలో మనల్ని అందరూ వదిలిపెట్టిపోవచ్చు, కానీ మనతో ఉన్నటువంటి దేవుడు ఆయన. మనతో ఉన్నటువంటి దేవుడు ఆయన. మన కష్టాలలో, మన బాధలలో, మన ఇరుకులలో, మన ఇబ్బందులలో మనతో ఉండేటువంటి ప్రభు. నీవు నాతో కూడా ఉన్నావా అన్నటువంటి పాట ద్వారా ఆయన్ను మహిమపరుద్దాం. మన పాడుతుంది. తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా,